ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకెదురెళ్ళే ఆట. ఈ ఆపరేషన్ మాయంలో గల్లంతైంది వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు. మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా? జీవితంలో ఇప్పుడు జరిగి ఒక్కో విపరీతమైన సంఘటన ఎప్పుడో ఎక్కడో ఖచ్చితంగా ఇంతకు ముందు జరిగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను ఆశపడినవన్నీ నాకు దూరమయ్యాయి. నువ్వు కూడా నాకు దూరం అయిపోకూడదు. సంధ్య వేళ మొదలైంది. రామచంద్ర పెద్ద మూవీని మే 1st వీక్ లేదా జూన్ 25న ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతుంది. ఈ షూట్ తర్వాత ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు సన గారి కాంబినేషన్ మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అయ్యాయనే చెప్పొచ్చు. ఈ మూవీలో సునీల్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా సునీల్ గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీ స్టోరీని రియల్ బేస్ చేసుకొని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ 90s బ్యాక్డ్రాప్లో సెటప్ అయి ఉంటుంది. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో మెయిన్గా రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఆ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.